ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉన్నతాధికారులు అనే కంటే కూడా బాసులు అనాలేమో. ఒకవైపేమో డీజీపీగా ఉన్నటువంటి బాస్, మరొక వైపేమో డీజీ క్యాడర్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్లు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇష్యూ, వివాదం ఒక ఆంధ్రప్రదేశ్ పరువుకు సంబంధించిన విషయమే. కానీ దీన్ని ఏదో ప్రైవేట్గా రాజీ చేద్దాం రండి అని చీఫ్ సెక్రటరీ పిలిచినా కూడా ఆ డీజీలు పోలేదట. ఫస్ట్ పరిస్థితులు చక్కదిద్దకుండా మేము వచ్చి మాట్లాడేది ఏంది అని చెప్పి మొన్ననే చెప్పారని పత్రికలు ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి. ఈరోజు ఇది మరో అడుగు ముందుకెళ్ళి ఈరోజు మళ్ళీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఐపీఎస్ ఐఏఎస్ మధ్య సుహృద్భావం కోసం, మంచి వాతావరణం కోసం క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉంటారట. ఈ మ్యాచ్ల కోసం డీజీపీ, చీఫ్ సెక్రటరీ హాజరవుతూ ఉంటారు మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఫోటో సెషన్ వీటి కోసం. కానీ ఈసారి డీజీపీ రాలేదట, చీఫ్ సెక్రటరీ రాలేదట. ఎందుకు రాలేదు అని ఆరా తీస్తే కారణం, ఈ డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ప్రస్తుత డీజీపీతో వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టంగా లేరట. ఈ డీజీపీతో వేదిక పంచుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరట. రాసుకుంటూ వచ్చారు క్లీన్ బౌల్డ్, సుహృద్భావం క్లీన్ బౌల్డ్ అని. డీజీపీతో వేదిక పంచుకునేందుకు డీజీలు ససేమేరా. షాక్తో డుమ్మా కుట్టిన ముఖ్య అతిథులు చీఫ్ సెక్రటరీ, డీజీపీ. నిస్తేజంగా ముగిసిన క్రికెట్ మ్యాచ్ వైపు కన్నెత్తి చూడని సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. చూడు ఎలాంటి వాతావరణం ఉందో ఆంధ్రప్రదేశ్లో. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారులు తిరుగుబాటు బావుట పోలీస్ శాఖతో పాటు ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్ అంటే డీజీ ర్యాంక్ ఉన్నోళ్ళు ససేమిరా అన్నారు. దీంతో క్రికెట్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్ ఐఏఎస్, ఇతర ఐపీఎస్ అధికారులు ఎవరూ క్రికెట్ మ్యాచ్ వైపు తొంగి చూడనే లేదు. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఏటా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రికెట్ మ్యాచ్కు సిఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా ఆనవాయితీగా హాజరవుతారు. క్రికెట్ మ్యాచ్ ఆడే అధికారులే కాకుండా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుటుంబాలతో సహా వచ్చి మ్యాచ్ను వీక్షిస్తారు. కోవిడ్ వ్యాప్తితో 2020-21లో ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించలేదు. అనంతరం 3 ఏళ్ల పాటు వివిధ కారణాలతో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించలేరు. దీంతో ఈ ఏడాదికి గాను ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఘనంగా నిర్వహించాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉమ్మడిగా నిర్ణయించారు. ఆదివారం మూలపాడు స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారట. సిఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని షెడ్యూల్ ప్రకటించారట. ఇరు జట్ల తరపున క్రికెట్ మ్యాచ్ ఆడే 11 మంది చొప్పున అధికారులతో పాటు ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచ్ను తిలకించేందుకు హాజరవుతారని చెప్పారట. అయితే డీజీపీతో వేదిక పంచుకునే సమస్య లేదని, ఆయన ఒంటెత్తు పోగడలు సరిదిద్దేంతవరకు మేము ఆయనతో వేదిక పంచుకోమని ఉన్నత స్థాయి అధికారులు తెగేసి చెప్పారట. కనీసం ఫోటో కోసమైనా రండి అని చెప్పినా కూడా మేము దానికి కూడా రాలేమని చెప్పి స్పష్టం చేశారట. సో చేసేది లేక సిఎస్, డీజీపీ ఇంకా ఆ వైపు రావడమే ఆపేశారట. అండ్ స్టేడియం వైపు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా మొహం చూడలేదట. ఏదో ఆ మ్యాచ్ నామకే వాస్త అనేట్లే జరిగిపోయిందట. పోలీస్ బాసుల మధ్య ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకా రాష్ట్రంలో పరిపాలన ఎట్లుందనుకోవాలి మనం.